హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు కెరియర్ బిగ్ స్టడీ సర్కిల్. ఆర్ఆర్బి ఎన్టీపీసీ 45 డేస్ 45 టాపిక్స్. మనం ఇచ్చిన మాట ప్రకారంగా 45 డేస్ అయితే వీడియోస్ చేయడం జరిగింది. ఎవ్రీడే షెడ్యూల్ కూడా ఇవ్వడం జరిగింది. మనకి స్ట్రాటజిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసినట్లయితే బుక్స్ అండ్ ఆథర్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. మనకి ఎస్పెషల్లీ స్పోర్ట్స్ పర్సన్ యొక్క బయోగ్రఫీ గురించి ఎక్కువ అడుగుతున్నాడండి. మనం ఈరోజు ఈ వీడియోలో కొన్ని బయోగ్రఫీస్ అయితే చూద్దాం. ఫస్ట్ చూడండి, సానియా మిర్జా చూసినట్లయితే ఏస్ ఎగెనెస్ట్ ఆర్ట్స్. ఈ క్వశ్చన్ అనేది చాలాసార్లు రిపీటెడ్గా అడుగుతున్నాడండి. మనకి బుక్స్ అండ్ ఆథర్స్లో ఎస్పెషల్లీ బయోగ్రాఫ్స్ వచ్చినప్పుడు అయితే ఖచ్చితంగా మనకి చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ చూడండి, మీకు ఇమేజ్లో చూడండి, సానియా మిర్జా ఏస్ ఎగెనెస్ట్ ఆర్ట్స్ అనే బుక్ అండి. కన్నా తన ఆటోబయోగ్రఫీ ఇది. నెక్స్ట్ మేరీ కోమ్ అండి. మనకి సానియా మిర్జా ఏ ప్లేయర్ అండి మీకు తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. టెన్నిస్ ప్లేయరా, బ్యాడ్మింటన్ ప్లేయరా, ఏ ప్లేయర్ అని కొన్ని సందర్భంలో ప్లేయర్స్ ఆ ఏ స్పోర్ట్స్కి సంబంధించి కూడా అడుగుతున్నారు. కాబట్టి స్పోర్ట్స్ కూడా తెలిస్తే మీకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. తర్వాత మేరీ కోమ్ అండి, అన్బ్రేకబుల్ మేరీ కోమ్ అని ఉందండి. చూడండి, ఈ బుక్ చూడగానే గుర్తు రావాలి, అన్బ్రేకబుల్ ఎవరంటే మేరీ కోమ్. ఈమె ఏ స్పోర్ట్కి సంబంధించి అంటే మనకి బాక్సర్ అండి. నెక్స్ట్ సైనా నెహ్వాల్ చూసినట్లయితే ప్లేయింగ్ టు విన్ బుక్ ఎవరిదంటే మనకి సైనా నెహ్వాల్ అండి. మై లైఫ్ ఆన్ అండ్ ఆఫ్ కోర్ట్. తర్వాత సచిన్ టెండూల్కర్. మనకి సచిన్ టెండూల్కర్ చూసినట్లయితే ప్లేయింగ్ ఇట్ మై వే అనేది ఎవరు ఆటోగ్రఫీ అంటే సచిన్ టెండూల్కర్ యొక్క ఆటోబయోగ్రఫీ అండి. ప్లేయింగ్ ఇట్ మై వే ఎగ్జామ్లో చాలాసార్లు అడగడం జరిగింది. నెక్స్ట్ మనకి వివిఎస్ లక్ష్మణ్ చూసినట్లయితే క్రికెటరు, సచిన్ టెండూల్కర్ క్రికెటరు. అదేవిధంగా మనకి సైనా నెహ్వాల్ ఏ స్పోర్ట్స్కి సంబంధించిన వాళ్ళు తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ మనకి సన్నీ డేస్ అండ్ ఆటోబయోగ్రఫీ చూసినట్లయితే సన్నీ డేస్ ఎవరిదంటే మనకి సునీల్ గవాస్కర్ అండి. సన్నీ డేస్ ఆటోబయోగ్రఫీ ఎవరిది అంటే మనకి సునీల్ గవాస్కర్ క్రికెటర్. నెక్స్ట్ యువరాజ్ సింగ్ చూసినట్లయితే మనకి ద టెస్ట్ ఆఫ్ మై లైఫ్ ఫర్ క్రికెట్ టు క్యాన్సర్ అండ్ బ్యాక్. ఇది ఎక్కువసార్లు అడగడం జరిగిందండి. యువరాజ్ సింగ్ ఆటోబయోగ్రఫీ ఏంటంటే ద టెస్ట్ ఆఫ్ మై లైఫ్. తనకి క్యాన్సర్ రావడం జరిగింది, క్యాన్సర్ నుండి కోలుకొని వచ్చి మరి క్రికెట్ ఆడడం జరిగింది. సో మనకి అందువల్లే ద టెస్ట్ ఆఫ్ మై లైఫ్ అనే బుక్ను కూడా రాయడం జరిగింది ఆ టైంలో. సో ఎగ్జామ్లో చాలాసార్లు రిపీట్గా అడుగుతున్నాడు. ద టెస్ట్ ఆఫ్ మై లైఫ్ బుక్ ఎవరు ఆటోబయోగ్రఫీ అంటే మనకి యువరాజ్ సింగ్. నెక్స్ట్ మిల్కా సింగ్ చూడండి, ఎవరంటే రన్నర్ అండి. ద రేస్ ఆఫ్ మై లైఫ్ అనే బుక్ని రాసింది ఎవరు అంటే ద రేస్ ఆఫ్ మై లైఫ్ బుక్ని రాసింది ఎవరంటే మిల్కా సింగ్. మీరు ఇమేజ్లో చూడొచ్చు మిల్కా సింగ్ అని ఆటోబయోగ్రఫీ. మీరు ఇలా ఇమేజ్ ద్వారా గుర్తుపెట్టుకుంటే మీకు ఈజీగా గుర్తుంటుందండి. నెక్స్ట్ ఏ షార్ట్ అట్ హిస్టరీ చూడండి, ఏ షార్ట్ అట్ హిస్టరీ అభినవ్ బింద్రా, మై అబ్సెసివ్ జర్నీ టు ఒలింపిక్ గోల్డ్ అండ్ బియాండ్. ఈ బుక్ని రాసింది ఎవరు అంటే అభినవ్ బింద్రా. ఎవరు అతనంటే షూటర్ అండి. మనకి ఒలింపిక్ గోల్డ్ మెడల్ కూడా గెలవడం జరిగింది. ఎస్ఎస్సీలో రైల్వేస్లో కూడా చాలాసార్లు రిపీట్ అయింది ఏంటంటే ఏ షార్ట్ అట్ హిస్టరీ అనే ఆటోబయోగ్రఫీ ఎవరిది అంటే అభినవ్ బింద్రా. ఏ క్రీడకి సంబంధించిన వాళ్ళు అంటే మనకి షూటర్ అండి. నెక్స్ట్ ఇండియన్ ఫస్ట్ ఫిమేల్ జిమ్నాస్ట్ టు కంప్లీట్ ఇన్ ద ఒలింపిక్స్ అగైనెస్ట్ ఆల్ ఓడ్స్, దీపికా కర్మకర్ అనే చూడండి బుక్ ద స్మాల్ వండర్ అండి. ద స్మాల్ వండర్ బుక్ రాసింది అది ఆటోబయోగ్రఫీ ఎవరిదంటే దీపా కర్మాకర్ అండి. నెక్స్ట్ మైండ్ మాస్టర్ విన్నింగ్ లెసన్ ఫ్రమ్ ఏ ఛాంపియన్స్ లైఫ్ నా ఆటోబయోగ్రఫీ ఎవరిది అంటే విశ్వనాథ్ ఆనంద్ అండి. విశ్వనాథ్ ఆనంద్ చూసినట్లయితే ఏ క్రీడకి సంబంధించిన వాళ్ళంటే చెస్ అండి. మైండ్ మాస్టర్స్ విన్నింగ్ లెసన్ ఫ్రమ్ ఏ ఛాంపియన్స్ లైఫ్. నెక్స్ట్ మనకి చూడండి, మనకి సందీప్ మిశ్రా ఫర్గివ్ మీ అమ్మా, ద లైఫ్ అండ్ టైమ్స్ ఆఫ్ ధనరాజ్ పిల్లై. మనకి హాకీ సంబంధించిన మనకి చూడండి, హాకీ సందీప్ మిశ్రా ఫర్గివ్ మీ అమ్మా. నెక్స్ట్ బియాండ్ ద గోల్ ద బయోగ్రఫీ ఆఫ్
బైచంగ్ బుటియా, మహమ్మద్ అమీన్ అల్ ఇస్లాం. నెక్స్ట్ రాహుల్ ద్రవిడ్ అండి. రాహుల్ ద్రవిడ్ చూసినట్లయితే మనకి చూడండి, ద నైస్ గాయ్ హూ ఫినిష్డ్ ఫస్ట్ అనే ఆటోబయోగ్రఫీ అండి. రాహుల్ ఏ బయోగ్రఫీ ఆఫ్ ద్రవిడ్, ద నైస్ గాయ్ హూ ఫినిష్డ్ ఫస్ట్. నెక్స్ట్ ద మ్యాన్ ద లీడర్ ఎంఎస్డి బిస్వత్ మనకి ఎవరిదంటే ది మ్యాన్ ద లీడర్ ఎవరిదంటే మనకి మహేంద్ర సింగ్ ధోనిదండి. తర్వాత షట్లర్స్ ఫ్లిక్ మేకింగ్ ఎవ్రీ మ్యాచ్ కౌంట్, ఆ ఆటోబయోగ్రఫీ ఎవరు చూసినట్లయితే మనకి పుల్లల గోపిచంద్ అండి. నెక్స్ట్ గుండప్ప విశ్వనాథ్ వ్రిస్ట్ ఎస్యూడ్ అనే ఆటోబయోగ్రఫీ అండి. నెక్స్ట్ మనకి దుతిచంద్ చూసినట్లయితే ఫైరస్లీ ద దుతిచంద్ అండ్ స్టోరీ ఫిమేల్ సుందప్ మిశ్రా. ఈ బుక్ చూడండి, ఈమె మన అథ్లెటిక్స్ అండి. నెక్స్ట్ సౌరభ్ గంగూలీ చూసినట్లయితే ఏ సెంచరీ ఈజ్ నాట్ ఎనఫ్ అనే బుక్ ఎవరిదంటే ఏ సెంచరీ ఈజ్ నాట్ ఎనఫ్, అది ఎవరిదంటే సౌరభ్ గంగూలీ అండి. సో ఇది ఓవరాల్గా మనకి స్పోర్ట్స్ పర్సనాలిటీకి సంబంధించిన ఆటోబయోగ్రఫీస్ అండి. ఒకసారి ఫాస్ట్గా చూడండి, మీకు ఇమేజెస్ ఫస్ట్ది సానియా మీర్జా అండి. సానియా మీర్జా చూసినట్లయితే సింపుల్గా ఏస్ అండ్ అగెనిస్ట్ ఆర్ట్స్ అండి. మేరీ కామ్ చూసినట్లయితే అన్బ్రేకబుల్. సైనా నెహ్వాల్ చూసినట్లయితే ప్లేయింగ్ టు విన్ అండి. సచిన్ టెండూల్కర్ చూసినట్లయితే ప్లేయింగ్ ఇట్ మై వే. వివిఎస్ లక్ష్మణ్ చూసినట్లయితే 281 అండ్ బియాండ్ అండి. సన్నీ డేస్ చూసినట్లయితే సునీల్ గవాస్కర్. యువరాజ్ సింగ్ చూసినట్లయితే ద టెస్ట్ ఆఫ్ మై లైఫ్. మిల్కా సింగ్ చూసినట్లయితే ద రేస్ ఆఫ్ మై లైఫ్. ఏ షార్ట్ అట్ హిస్టరీ చూసినట్లయితే అభినవ్ బింద్రా. దీపా కర్మకర్ చూసినట్లయితే ద స్మాల్ వండర్. మైండ్ మాస్టర్స్ చూసినట్లయితే విశ్వనాథ్ ఆనంద్. నెక్స్ట్ ఫర్గవ్ మీ అమ్మ ఎవరిదంటే మనకి సుందీప్ మిశ్రా. నెక్స్ట్ బియాండ్ ద గోల్ ద బయోగ్రఫీ చూసినట్లయితే బైచంగ్ బుటియా. తర్వాత రాహుల్ ద్రవిడ్ చూసినట్లయితే ఏ బయోగ్రఫీ ఆఫ్ ద్రవిడ్, ద నైస్ గాయ్ హూ ఫినిష్డ్ ఫస్ట్. ద మ్యాన్ ద లీడర్ మహేంద్ర సింగ్ ధోని. షట్లర్స్ ఫ్లిక్ పుల్లల గోపిచంద్. రెస్ట్ ఎస్యూడ్ చూసినట్లయితే ఆటోబయోగ్రఫీ ఎవరిదంటే గుండప్ప విశ్వనాథ్ అండి. అదే మనకి దుతిచంద్ చూసినట్లయితే ఫైరస్లీ ద దుతిచంద్ అండ్ ఫీమేల్. అదే సౌరభ్ గంగూలీ చూసినట్లయితే ఏ సెంచరీ ఈజ్ నాట్ ఎనఫ్. ఇది ఓవరాల్గా మనకి స్పోర్ట్స్ పర్సన్కి సంబంధించిన ఆటోబయోగ్రఫీస్ అండి. అదేవిధంగా నెక్స్ట్ మనం రివిజన్ ప్లాన్ అనేది చేస్తున్నామండి. రివిజన్ మనకి ఆర్ఆర్బీ ఎన్టీపీసీ చూసినట్లయితే మ్యాక్సిమం జూన్ ఫస్ట్ వీక్లో కానీ సెకండ్ వీక్లో కానీ స్టార్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. మనకి ఇప్పటికే వచ్చిన డేట్ ప్రకారంగా చూసినట్లయితే June 2. అది కొంచెం ఇంకా టైం పర్ఫెక్ట్గా తెలియట్లేదు కాబట్టి మనకి అఫీషియల్గా డేట్లు వచ్చినప్పుడు జూన్లో ఎగ్జామ్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. హార్డ్లీ మీకు 20 days 25 days బిలో అయితే మీకు ఎగ్జామ్ ఉంది. ఈ 20 days మీరు ఏం చేయాలంటే రివిజన్ చేయాలండి ఫాస్ట్గా. నేను నెక్స్ట్ నుండి మీకు ఏంటంటే రివిజన్ ప్లాన్ అనేది డైలీగా షెడ్యూల్ అవ్వడం జరుగుతుంది. అదేవిధంగా రోజుకి ఒక పాలిటీ తీసుకుంటే పాలిటీ 3 hours క్లాసు, లేకపోతే హిస్టరీ 3 hours క్లాసు అలా ప్లాన్ చేద్దాం అనుకుంటున్నా. లేదు అంటే పాలిటీ 1 hour క్లాసు, మార్నింగ్ ఒక వీడియో, మధ్యాహ్నం ఒక వీడియో, ఈవినింగ్ ఒక వీడియో అలా రిలీజ్ చేస్తే బాగుంటుందా, లేదు అంటే 3 hours కంటిన్యూస్గా వీడియో చేయాలా? మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఆ అభిప్రాయం బట్టి మేము 3 hours కంటిన్యూస్గా వీడియో చేయాలా, లేదంటే 1 hour వీడియో చేయాలా? కంప్లీట్గా రివిజన్ అండి. ఇప్పుడంతా రివిజన్. నెక్స్ట్ మనం చేసే రివిజన్ ప్లాన్ అంతా ప్రతిది కూడా MCQసే. థియరీ క్వశ్చన్స్ ఏమీ ఉండవు. అదే థియరీ ఏమి ఉండదు, కంప్లీట్గా మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ మనం ప్రీవియస్ క్వశ్చన్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్. జై హింద్.